సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం మఖా నక్షత్రం ఏప్రిల్ 9వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాతం, 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, పురుషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూప సేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీవాష్యం, భగవత్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమంతో పాటు విశేష హోమాలు జరుగుతాయి కళ్యాణ ప్రయుక్తంగా. ఈ విశేష హోమాలు పూర్తయిన తర్వాత గ్రామ బలిహరణం జరుగుతుంది. ప్రతిరోజు కళ్యాణోత్సవాలలో గ్రామ బలిహరణం పూర్తయిన తర్వాత గరుడ పొంగలి నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం. సుమారుగా 7:30 గంటల ప్రాంతంలో మంగళాశాసనం అవుతుంది. అయిన తర్వాత 7:30 గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈ 7:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమై 11:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు కళ్యాణమూర్తులు ఉభయ దేవరులతో, గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కూడి శేషవాహన సేవ ఉంటుంది. శేషవాహనం పైన గ్రామ తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అదే కళ్యాణ మంటపానికి వచ్చిన తర్వాత కళ్యాణ మంటపం ముందు కుంభారతి అయిన తర్వాత స్వామివారు కళ్యాణ మంటపంలో వేదికపైకి వేధించేస్తారు. ఇది అయిన తర్వాత 7 గంటల నుంచి రాత్రి ఆరాధనం ఆరంభమవుతుంది. రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత నివేదనం అయిన తర్వాత విశేష హోమాలు ఉంటాయి. కళ్యాణ ప్రయుక్తంగా జరిగేటువంటి విశేష హోమములన్నీ జరుగుతాయి. అదైన తర్వాత గ్రామ బలిహరణం. గ్రామ బలిహరణం అయిన తర్వాత ఉద్గాన నివేదనం అయిన తర్వాత మంగళాశాసనం, చాత్తమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు 10:30-11 గంటల ప్రాంతంలో ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.